హలో అండి. ఎలా ఉన్నారు? సో, రెడీ అయితే అయిపోయాను. కానీ ఫ్లైట్‌కి వెళ్ళట్లేదు. జస్ట్ ట్రైనింగ్ ఉంది 1 డేనే. దానికే వెళ్తున్నాను. మరి ట్రైనింగ్‌కి కాబట్టి వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తున్నానండి. ఫ్లైట్‌కైతే క్యారీ చేయను. ఎందుకంటే ఫ్లైట్‌లో ప్యాసింజర్స్‌కి వాటర్ ఇస్తూ ఉంటాం గదా! సో, అప్పుడు నేను తాగుతూ ఉంటాననమాట. మరి అసలు నేను ఒకప్పుడైతే వాటర్ ఇన్ ఎ డే 1 ఆర్ 2 గ్లాసెసే తాగేదాన్నండి. కానీ కన్నయ్య పొట్టలో ఉన్నప్పుడు అంటే నా ప్రెగ్నెన్సీ టైంలో 7th మంత్ అనుకుంటా. అప్పుడు జనరల్ చెకప్‌కి డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్ అన్నారనమాట, "నీకు ఉమ్ము నీరు తక్కువుంది. సో, వాటర్ బాగా తాగాలి. ప్రాబ్లమ్ అవుతే అవ్వచ్చు" అన్నారు. ఇంకా అప్పుడు ఉన్న టెన్షన్ ఏం చెప్తాం చెప్పండి ఆ సిట్యుయేషన్స్‌లో. అప్పుడు స్టార్ట్ చేశాను నేను వాటర్ తాగడము. పర్ డే 4 లీటర్స్ తాగేదాన్ని నేను. నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి కొత్త బాటిల్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నవి లేదా ఇదిగోండి మార్కింగ్స్ ఉన్నవి అలాంటివి తీసుకున్నాను 4 బాటిల్స్. పొద్దున్నే మా ఆయన నింపేసి పెట్టేసేవారు. నేను రాత్రిలోపు వాటిని ఫినిష్ చేసేదాన్ననమాట. సో, అలా నా ప్రెగ్నెన్సీ అంతా కూడా 4 లీటర్స్ తాగాను. అండ్ ఇంకా డెలివరీ నుంచి పర్ డే 2 లీటర్స్ అయినా తాగడానికి ట్రై చేస్తా అండి. సో, వాటర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఆ విషయం తెలీదు. అండ్ కొందరికి తెలిసినా కూడా పర్వాలేదులే అని ఎక్కువ పట్టించుకోరనమాట. అండ్ కొందరైతే బాగా తాగుతూ ఉంటారు. నేనైతే ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్‌కి అండ్ ఫ్లైట్‌లో కొత్తగా జాయిన్ అయిన క్రూ కూడా చెప్తూ ఉంటాను వాటర్ తాగాలి అని. సో, మీరు కూడా తాగకపోతే గనక ఆ హ్యాబిట్‌కి అయితే తెచ్చుకోండి. వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి మన బాడీకి. అసలు చిన్న ఎగ్జాంపులే చెప్తాను నేను. నార్మల్‌గా నేను ఎప్పుడైనా వాటర్ తాగకపోతే ఒక 2, 3 డేస్ తగ్గిందనుకుంటే వెంటనే నా ఫేస్‌లో కనిపిస్తుంది. ఫేస్ అయితే డ్రై అయిపోతుంది. మళ్ళీ నార్మల్‌గా తాగంగానే నార్మల్ అయిపోతుందనమాట. సో, అది వాటర్ పురాణము. అండ్ ఈరోజు నేను వచ్చిన ట్రైనింగ్ అయితే నార్మల్‌గా ఫ్లైట్‌లో ఏ ఐటమ్స్ ఎలౌ చేస్తారు, చెయ్యరు అని చెప్పడానికండి. సో, ఇది మీకు చూపిస్తున్నాను స్క్రీన్ రికార్డింగ్. నార్మల్‌గా ప్యాసింజర్స్ అడుగుతూ ఉంటారు కదా! నేను ఫ్లైట్‌కి ఏం క్యారీ చేయొచ్చు, ఏం క్యారీ చేయొద్దని. సో, దానికి మీరు ఇండిగోలోనే వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చండి. క్లియర్‌గా రాసున్నాయన్నమాట. క్యాబిన్‌లో ఏం ఎలౌ చేస్తారు, చెక్-ఇన్‌లో ఏం ఎలౌ చేస్తారు, చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా! మేము స్పూన్స్, ఫోర్క్స్ తీసుకురావచ్చా, పచ్చళ్ళు తీసుకురావచ్చా అంటూ ఉంటారు. సో, ఇండిగో వెబ్‌సైట్‌లో క్లియర్‌గా ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి. సో, అలా మధ్యాహ్నం మాకు లంచ్ అయితే ప్రొవైడ్ చేశారు ట్రైనింగ్ సెంటర్‌లో ఎప్పుడులానే. అండ్ ట్రైనింగ్ అయిపోయింది, వెళ్తున్నాను. అండ్ గచ్చిబౌలిలో ఎంత ట్రాఫిక్కో చూడండి. ఇంటికి వెళ్ళేసరికి 8 అయింది. అండ్ ఇంక కన్నయ్య కూడా అప్పుడు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. రాంగానే మంచిగా టమాటా పప్పన్నము తినేసాను నేనైతే.